వందనాలు అన్నయ్య. నా పేరు కిరణ్, హైదరాబాద్ నుంచి, వయసు 32. ఏంటి అన్నయ్య, 1 పేతురు 3:7 చివరిలో జ్ఞానము చొప్పున భార్యతో కాపురం చేయుడు అనే మాటల్లోని జ్ఞానం అనగా లోక జ్ఞానమా లేక దేవుని జ్ఞానమా? నాకు చాలా సందేహంగా ఉందన్నయ్య, ప్రేమతో వివరించగలను కోరుతున్నాను. జ్ఞానం అనగానే నాన్న బైబిల్ జ్ఞానమే జ్ఞానం. లోక సంబంధమైనది అంటే భార్యతో కాపురం చేయడానికి నువ్వు జువాలజీ చదివితే చేయగలవా? మ్యాథమెటిక్స్ చదివితే, లెక్కలు చదివితే నువ్వు భార్యతో కాపురం చేయగలవా? ఈరోజున్న విశ్వవిద్యాలయంలో ఎన్నో పుస్తకాలు, ఎన్నో డిగ్రీలు ఉన్నాయి. అవి చదవటం వల్ల నువ్వు వాళ్ళతో కాపురం ఏం చేయలేవు. ఆ జ్ఞానం కావాలంటే ఏమండి, నువ్వు బయాలజీ చదివితే, ఫిజిక్స్ చదివితే, కెమిస్ట్రీ చదివితే వాటి వల్ల భార్యతో కాపురం చేయడం ఎలా తెలుస్తుంది నీకు? అది కాదు ఇక్కడ జ్ఞానము అనగానే ఏంటంటే దేవునిదే జ్ఞానం, దైవ సంబంధమైనదే జ్ఞానం. అది దేవుడు చెప్పాడు చూసారు, ఎంత తల్లిదండ్రుల కోసం ఎంత చక్కగా చెప్పాడు. అలాంటి జ్ఞానాన్ని మీరు నేర్చుకోవాలి. అప్పుడు మీ భార్యతో చక్కటి కాపురం, చక్కటి విధేయత. ఎందుకు భార్యాభర్తలు విడిపోతున్నారు? ఎందుకు వాళ్ళ మధ్య సమస్యలు తలెత్తుతున్నాయి అంటే, ఒక భర్త ఒక మాట అన్నప్పుడు సహిస్తే ఏం పోయిందండి? ఇప్పుడు నీ పిల్లలు పెద్ద అయిన తర్వాత నేను ఒక మాట అంటారు, నువ్వు వాళ్ళు వద్దనుకుంటావా? కాదనుకుంటావా? నీ పిల్లలు నిన్ను అన్నందుకు వాళ్ళ మీద కోపం రాదు, వాళ్ళని సహిస్తావు. మరి నీ భర్త అంటే నీకు ఎందుకు వచ్చేస్తుంది కోపం? పరాయివాడనా? అసలు పరాయివాడు కాదు, నీ సొంత శరీరం, నీ సొంత భాగం. ఇంకా పిల్లలైనా నీకు వేరుగా ఉంటారు, వాళ్ళిద్దరూ సెపరేట్ బాడీస్. కానీ భార్యాభర్తలు అనేసరికి ఏమన్నాడు? సేమ్ బాడీ, ఒకే శరీరం. భర్త ఒక భాగం అయితే భార్య మరొక సగభాగం. మరి అలాంటప్పుడు ఎలా నువ్వు దూరం చేసేసుకోగలవు? ఒక మాట అన్నాడని భర్తను వదిలేసేవాళ్ళు, కాని మాట అందని భార్యని వద్దనుకునేవాళ్ళు లేరా? ఇలాంటి భార్యలు భర్తలు లేరా? ఉన్నారు సమాజంలో చాలామంది. చీటికి మాటికి గొడవలు పడేవాళ్ళు, ఏమండి, పంతాలకి పట్టింపులకు పోయేవాళ్ళు, వెనకాతలు ఉన్నవాళ్ళు ఏదో చెప్పిన మాట వినగానే వెంటనే ప్రేమించేవాళ్ళు దూరం చేసుకునేవాళ్ళు. కనుక వాళ్ళతో చేయడానికి జ్ఞానం అనేది అవసరం. ముఖ్యంగా భార్యలతో కాపురం చేయడానికి జ్ఞానం కావాలన్నాడు. ఏమండి, భార్యలతో కాపురం చేయడానికి జ్ఞానం. ఎందుకంటే ఆ పేతురు ఆ సందర్భాన్ని చదివితే అక్కడ భార్యల కోసం చెబుతూ, నాన్న వీళ్ళు కొంచెం బలహీనలయ్యా, కొంచెం సరిగ్గా కాళ్ళలేని కొండలు అంటోళ్ళు వీళ్ళు, పురుషులారా అంటున్నాడు. చూడండి ఎన్నో వచనం అది? 7వ వచనం. 1 పేతురు 3:7 అండి. అటువలే పురుషులారా జీవము అనే కృపావరములో మీ భార్యలు కూడా పరలోకంలో మీరు పొందే జీవములో వాళ్ళు మీతో పాలివారు. వాళ్ళు మీకు సహకారులు కదా. మీకు అన్నం వండి పెడుతున్నారు, మీ బట్టలు ఉతుకుతున్నారు, మిమ్మల్ని మంచిగా చూసుకుంటున్నారు, మీ పల్లెలకని వాళ్ళని సాకుతున్నారు. మరి భార్యలు భర్తలతో పాటు దేవుని పనిలో, భర్త చేసే దేవుని పనిలో, భక్తిలో వాళ్ళు కూడా సహకారులు. కనుక జీవమను కృపావరంలో వాళ్ళు మీతో పాటు పాలివారు. 50-50. అంటే నిజంగా భర్త కానీ దైవ సంబంధమైన వ్యక్తి అయితే భార్య ఎంత అదృష్టవంతురాలండి. అందుకే ఎప్పుడు ఎంపిక చేసుకునేటప్పుడు దైవ సేవకుడైన వాళ్ళని ఎంపిక చేసుకోండి, దొంగ సేవకులు మళ్ళా కాదు. అంటే భార్యలు ఎంత అదృష్టవంతులంటే, భర్త కానీ మంచి దైవ సేవకుడైతే ఆయన చేసిన పనిలో ఆయన మంచిగా సేవ చేశాడు అనుకోండి, ఆ సేవలోని భాగం, ప్రతిఫలం భార్యకు వచ్చేస్తుందండి. ఎంత బాగుందండి. జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారు. పాలివారు అంటే వాళ్ళు కూడా మీకు వాటా, షేర్ ఉంది వాళ్ళకి. ఏమండి, ఇప్పుడు నేను కష్టపడి సేవ చేసి తిరుగుతున్నానండి, మరి నా భార్యకి వాటా ఉండదా? ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే నాకు ఏమో మెంటల్ టెన్షన్ పెట్టట్లేదు. ఏమండి, నేను సేవకి వెళ్ళిపోయినప్పుడు ఎందుకంటే మీరు మాటికి వెళ్ళిపోతున్నారని ఇన్ని డేట్లా, ఇన్ని మీటింగ్లు ఏంటండి? పాపం అప్పుడప్పుడు ఫోన్ చేసినా ఏమండి ఎలా ఉన్నారండి అని అడుగుతూ ఉంటుంది, ఫోన్లు చేస్తూ ఉంటుంది. కానీ ఏమండి, రమ్మని ఎదురుగుండా మీటింగ్లు అయిపోయామ్మా, ఇంక సార్ అమ్మయ్యా మీటింగ్లు అయిపోయా, ఎందుకు అంత సంతోషం ఆవిడ ముఖంలోని? అంటే కళ్ళ ముందు ఉంటారు అనే ఆనందం.
ఎందుకంటే అలాగనే భర్త దేవుని సేవకు వెళ్లకుండా ఉండాలని కాదు ఆవిడ ఉద్దేశం. ఏ రోజు సేవకు ఆటంకపరిచిందండి నా భార్య. దేవుని సేవకు వెళ్ళండి, చెయ్యండి, సహకరిస్తారు. అంటే అలా సహకారం చూపించడం కూడా నేను చేసే దేవుని పనిలో వాటా. మరి నేను ఎన్ని వేల మందికి వాక్యం చెప్తున్నాను, మరి ఆవిడకి వాటా రాదా? ఇంటి దగ్గర ఉండి నాకు మెంటల్ టెన్షన్ పెడుతుంది అనుకోండి, ఏమండి, మాటిమాటికి ఫోన్ చేసి ఇబ్బంది పెట్టి, ఏమండి, సరిగ్గా పిల్లల్ని చూసుకోక, సరిగ్గా ఇంటిని సరిగ్గా చూసుకోక, లేనిపోతే తలపోట్లన్నీ తీసుకొచ్చి నా నెత్తి మీద పెడితే ఇంక నేనేం చక్కగా సేవ చేయగలను చెప్పండి. కనుక భార్యలు అనేసరికి ఆ విషయాల్లో వాళ్ళు చాలా ఫుల్ సపోర్ట్. భార్య సపోర్ట్ చాలా అవసరం అండి. ఈరోజు చాలామంది మగవాళ్ళు ఏమనుకుంటున్నారంటే భార్య సపోర్ట్ అక్కర్లేదులేండి, నేను ఒంటరిగా ఏక్ నిరంజన్లాగా చేసేస్తానండి. ఏక్ నిరంజన్లా ఏం చేస్తాను సేవ? దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఆదాముకే సపోర్ట్ చేయడానికి ఇచ్చాడు. నాయన ఇదిగో నీ భార్య చక్కగా తయారు చేశాను చూడు, అవ్వనే అందంగా ఉంది, నీ ఎముకల నుంచి తీసి చేశాను, మీ ఇద్దరూ కలిసి నా పని చేయండి. నువ్వు ఒంటరిగా ఉంటే మంచిది కాదు కదా. అందుకే ఇగో నీకు సాటి అయిన సహాయం. సాటి అంటే ఏంటంటే ఆవిడిచ్చే సహాయం ఇంకెవరు ఇవ్వలేరని. సాటి అంటే తిరిగిలేని సహాయం, గొప్ప సహాయం. అంతే కదండి. నిజంగా భర్తలు వండుకోగలరా, బట్టలు తగ్గలరా? వాళ్ళు చేసే పనులు ఎవరు చేయలేరండి. ఇంట్లో ఆడవాళ్ళు చేసే పనులు ఏదో మగరాళ్ళని మీసాలు తిప్పుతారు, కానీ నిజంగా వాళ్ళు పడే కష్టం, వాళ్ళ ఇంట్లో పడే శ్రమలు, పిల్లల్ని వాళ్ళు చూసుకునే ఆలనా పాలన బాధ్యతలు చాలా పెద్దవండి అవి. అందుకే గృహ పరిపాలన ఎవరికి అప్పచెప్పాడు? గృహ పరిపాలన, గృహాన్ని పరిపాలించడం అమ్మ నీకే అప్పచెప్తాడు. జాగ్రత్తగా పరిపాలించడం, ఇంటిని జాగ్రత్తగా చూసుకో. ఇల్లు బాగుంటే నీ భర్త బాగుంటాడు. ఏమండి, ఇల్లు పీకి పందిరేసావు అనుకో, ఏమవుతుంది? ఏమండి, సర్వనాశనం. కనుక దేవుడు సాటి అయిన సహాయంగా ఇచ్చాడు. అయితే వాళ్ళు మేకులోనే కొంచెం చిన్న బలహీనత అనేది వాళ్ళకు ఉంటుంది నాయన. ఎందుకంటే నువ్వు డైరెక్ట్గా నేను చేశాను, నీ బాడీలోంచి కదా తీశాను, కొంచెం పక్కన కొంచెం బలహీనరాలు ఆవిడ అని చెప్తున్నాడు ఇక్కడ. ఏమని? పురుషులారా, మీ భార్యలు జీవమనే కృపావరములో మీతో పాటు పాలివారై ఉన్నారు అని తెలుసుకొని ఎక్కువ బలహీన ఘటం. ఎందుకంటే కొంచెం సరిగా కారలేని పరిస్థితిలో వాళ్ళు ఉంటారు. బలహీన ఘట్టము అంటే కొండ అని. బాగా కొండ కాలిందనుకోండి గట్టిగా ఉంటుంది. ఇప్పుడు చూసారా, కొండ మీద వాయిస్తుంటారు, కొండ మీద కూడా గట్టిగా వాయిస్తుంటారు చూసారు ఎప్పుడైనా? అది కూడా ఒక ఇన్స్ట్రుమెంట్, కొండ మీద కొట్టడం. అదే మామూలు కొండ ఏది, మామూలుగా మీరు మంచినీళ్ళు ఎండాకాలంలో వేసే కొండ కానీ గట్టి కొట్టారు అనుకోండి బదలైపోద్ది అది. అదే ఆ వాయించేవాడు చూడండి, కొండ మీద కొట్టేవాడు ఏదో పేరు ఉందండి మొత్తానికి. చాలా గట్టిగా ఆ ఘటం మీద కొడుతుంటే అసలు పగలదండి అది, కానీ మంచి శబ్దం వస్తుంటుంది దానిలో నుంచి. అంటే ఎందుకు? గట్టిగా కాలింది. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఆయన సరిగ్గా కాలేదు, అది సరిగ్గా కాలేని కొండ, బలహీన ఘటమని ఎరిగి పురుషులతో చెప్తాడు. భార్యని ఏం చేయమన్నాడు? సన్మానం. ఏమండి, అంటే భార్యని గౌరవిస్తున్నారా? చాలామంది భర్తల భార్యను గౌరవించడం తెలియదండి. ఎలా చూస్తారో తెలుసా అండి? నువ్వు ఇంట్లో పందాని ఏమనుకున్నావు? నువ్వు నేనే అంత ఫుల్ మేజర్ లార్డ్ నేనే. ఎదుటి వాళ్ళతో పని చేయించుకునేటప్పుడు చాలా ప్రేమగా చెప్పి చేయించుకోవాలి. ఏమండి, భార్యని సన్మానించడం అంటే ఏంటి? సన్మానం అంటే చిన్న విషయమే చెప్పండి. ఇది ఎవరిని సన్మానిస్తారు? సన్మానం అంటే చిన్న పదం కాదండి, చాలా పెద్ద పదం. సన్మానము అంటే నువ్వు ఎంతో గౌరవించాలి. అంటే భర్త భార్యను గౌరవించేటట్లుగా ఉండాలి. కానీ చాలామంది ఎలాంటి తెలుసా అండి, బయటికి వెళ్ళి భార్యల కోసం చెడ్డగా మాట్లాడతారు. మా ఆవిడ ఉందండి బాబు, పిశాచండి బాబు, అది చాలా గయ్యాడండి బాబు, పడలేకపోతున్నానండి. ఈ మాటలు ఆనోట మళ్ళీ తిరిగి ఆవిడ దగ్గరికి వెళ్తాయి. ఏమంటే మీరు బయట నేను ఏమని చెప్తున్నారు నా కోసం? నేను గయ్యాడినా? అసలుకే ఒకళ్ళు నిజంగా గయ్యాలిగా ఉన్న ఈ మాట విన్న తర్వాత ఇంకా మహంకాళిగా మారిపోద్ది, ఇంకా రెండింతలు గయ్యాలి, ఇంకా షాప్ పెట్టడం ప్రారంభించేస్తుంది. కానీ నువ్వు మంచిగా ఆవిడని ట్రీట్ చేసి చక్కగా ప్రేమగా ఆవిడ్ని సన్మానించగలిగితే, అయ్యో ఏదైనా నా భర్తే కదండి అన్నీ, నాకు ఎంతైనా నన్ను చూసుకునేది ఆయనే కదండి, నేను ఎన్నో అనుకుంటుంటాను కానండి, చాలా కష్టపడుతున్నాడు. అప్పుడప్పుడు భార్యలు కోపంతో కొన్ని సందర్భాలు భర్తలను తిట్టేసినా ఆ తర్వాత వాళ్ళే మళ్ళీ కన్ఫెస్ అయిపోతుంటారండి, బాధపడిపోయి ఏదో అనుకున్నాను కానండి, ఏదైనా ఆయన లేకపోతే నేను ఎక్కడండి, నేను ఎలా ఉండగలనండి. అది అలాంటి మార్పు మీరు తీసుకురావాలి ప్రేమతో. భర్తలతో చెప్తున్నాడు ఈ మాట.
వాళ్ళు సరిగ్గా కాలేదు కదా నాయన కుండలో. కనుక మీరేం చేయాలి? సన్మానం అంటే ఎవరినైనా సన్మానించండి, మీ భార్యను గౌరవించండి. మీరే మీ భార్యను గౌరవించకపోతే ఇంకా లోకం ఏం గౌరవిస్తుంది చెప్పండి? అంటే మొదట ప్రతి భర్త కూడా తన భార్యను గౌరవించే స్థాయిలో ఉండాలి. అలాంటి గౌరవం కలిగిన వారిని ముందే మీరు ఎంపిక చేసుకోవాలి. అలాంటప్పుడు ఏమండి నాకు మా అమ్మ నాన్న కట్టబెట్టేశారండి బాబు, గయ్యాళ్ళని కట్టబెట్టేశారండి బాబు, నా మాట విందండి అనేసి అంటే అందుకే చూసుకొని చేసుకోండి, పెళ్ళికి తొందరవద్దు. ఏమండి చాలామంది పెళ్ళి అనేసరికి పప్పు అన్నం తినేయడానికి కంగారు పడిపోయి ఏమండి ఎవరి మెడకు చుట్టేద్దామా, ఎవరి మెడకు ముడిపెట్టేద్దామా అని చెప్పి ఆ మధ్యవర్తులు ఉంటారు. ఎప్పుడు మధ్యవర్తులతో తొందరపాటు పడకండి. ఆడికేం పోయింది కమిషన్ కోసము, ఏమండి మ్యారేజ్ బ్రోకర్ అయితే వాడికి వచ్చే రాబడి కోసము ఇలాంటి తప్పుడు పనులు చేసి అబ్బాబ్బాబ్బా గొప్ప సర్టిఫికేట్ ఎక్కడిది నీ సర్టిఫికేట్, కాంట్రాక్ట్ సర్టిఫికేట్ నువ్వే వాడు ఇచ్చాడని కాంట్రాక్ట్ సర్టిఫికేట్ గొప్పదండి, అమ్మాయి మాత్రం అండి దించిన తల అసలు ఎత్తదండి. నువ్వేమో అలాంటి మాటలని వినేసి అవునా నిజమేనా అంత గొప్ప అమ్మాయా? ఎప్పుడూ కూడా అండి మధ్యవర్తులు మాట్లాడే సంబంధాలు ఎప్పుడు చేసుకోకండి. నా సలహా ఏంటంటే ఎప్పుడు మీకు తెలియని వ్యక్తిని మీరు చేసుకోకండి. మొదటగా ఎవరినైనా చేసుకోవాలి అనుకుంటే పూర్తిగా ముందు అమ్మాయితో పరిచయం అంటే ఉద్దేశం ఏంటి, అసలు అమ్మాయి నడవడి ఏంటి, ఎలా ఉంది, అబ్బాయినా కానీ అమ్మాయినా కానీ ఎవరైనా సరే ముందు చూడండి ఎలా ఉన్నాడు ఈ అబ్బాయి, ఎలా ఉన్నాడు ఈ అమ్మాయి, ఎలా ఉంది, అసలు భక్తి ఉందా, అందరు ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, అందరు లేనప్పుడు ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతే మీరు ఎవరైతే చేసుకోవాలనుకుంటారో ముందు వాళ్ళు ఫిక్స్ అవ్వాలి. అవును ఓకే మంచిదే మంచివాడే అని అనుకోవాలి. అంతేగాని ఏదో అమ్మా నాన్న చెప్పేశారనో లేదంటే ఎవరో సర్టిఫికేట్ ఇచ్చేశారని లేదంటే ఉద్యోగం ఉందని. ఈరోజు పెళ్ళిళ్ళందరూ కూడా క్యారెక్టర్ని పక్కన పెట్టేశారండి. అసలు క్యారెక్టర్ అవసరం లేదు. ఇప్పుడు ఏం కావాలి? ఉద్యోగం, కులం, ఏమండి కట్నం, ఇవి తెస్తే చాలు. ఇలాంటి దారుణమైన పరిస్థితులను సమాజం వెళ్ళిపోయింది కాబట్టే పెళ్లి పెటాకలైపోతుంది. ఏమండి కట్టిన మామిడాకులు ఇంకా ఎండిపోకముందే అప్పుడు విడాకుల కోసం కోర్టు దగ్గర నిలబడుతున్నారు వాళ్ళు. అంతే వారంలో విడాకులు, రెండో రోజే పెళ్లికి గొడవలు. ఇలాంటివి లేవా కుటుంబాలు? ఎందుకు? తొందరపాటు నిర్ణయాలు, చాలా తొందరపాటు నిర్ణయాలు. ఏమండి ఈ మధ్యన ఒక వారం క్రితం నేను ఊరిళ్ళు వచ్చినప్పుడు చాలా బాధపడుతూ ఒక సోదరుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏమండి మంచి అమ్మాయి అండి, చాలా చక్కడదండి, మొత్తానికి వాళ్ళ బంధువు అని చెప్పి పెళ్లి చేసేసారండి. ఏటట వాడు ఎక్కడో విదేశాల్లో ఉండి పనిచేస్తున్నాడు, ఏదో గల్ఫ్ కంట్రీస్లో ఉండి పనిచేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి మొత్తానికి ఏదో పరాయి వాడు ఏదో డబ్బు సంపాదిస్తాడని చెప్పి సొంతోడు అవుతాడు కదా, రక్త సంబంధం అవుతాడు కదా అని చెప్పి బలవంతంగా చెప్పి ఆ అమ్మాయికి పెళ్లి చేసేసారు. తెర ఇప్పుడు వాడు పిల్లని ఒక చక్కటి చిన్న బిడ్డ, ఆ బిడ్డకి ఇంచుమించు 1 సంవత్సరమో 2 సంవత్సరాల వయసు. ఇప్పుడు వాడు అసలు నేను కాపురమే చేయను, నీతోనే రాను అని చెప్పి తన దగ్గరున్న అమ్మాయినే ఇండియా దేశం పంపించేశాడు. పో నువ్వు బయటికి పో, నువ్వు నాతో ఉండవలసిన పని లేదు. ఎందుకు? అక్కడ చాలామందితో ఎఫ్ఐఆర్ ఉంది. ఇంతకీ ఈ అమ్మాయి ఏమన్నా తెలుసా, కనీసం ప్లీజ్ అండి ఏం కోర్టులో కేసు పెట్టాలి ఏం చేయలేదండి. అమ్మాయి ఎంత మంచిదంటే ఒక తల్లిదండ్రులు వచ్చి అమ్మ పోనీ వేరే పెళ్లి చేసుకో అమ్మా, ఇంకెలాగ నేను ఏలుకునేటట్లేదండి. లేదు బైబిల్ ప్రకారంగా తప్పు కదండి, నేను ఇంకో పెళ్లి చేసుకోకూడదు భర్త బతుకున్నంత వరకు అంటే మన ప్రసంగాలు ఇవన్నీ వింటుందట. ఏమండి కనుక నేను ఇంకేం చేస్తాను, ఇక తప్పదు, నా కూతురుని నేను పెంచుకోవాలి, నా కూతురు నేను పెంచుకోవాలి అని వాళ్ళ ఇబ్బంది వాళ్ళ కష్టం వాళ్ళు చెప్పుకుంటున్నప్పుడు నాకు అదే బాధ అనిపించింది. ఇంతకీ ఎవరు కొంప ముంచారు? ఈ అమ్మాయి కొంప అంటే తల్లిదండ్రులు ముంచారు కొంప. ఏమని? అరే మన అబ్బాయి కదా, మన కుటుంబం కదా, మన రక్త సంబంధి కదా, అది విదేశాల్లో ఉంటాడు కదా. అంటే విదేశాల్లో ఉంటే గొప్పోడా, డబ్బులు సంపాదిస్తే గొప్పోడా, నీ కులపోడైతే మంచోడా, లేదా నీ రక్త సంబంధి అయితే మంచోడా? అలా ఎలా సర్టిఫికేట్ ఇచ్చేస్తారు? వాడు అమ్మాయిని చక్కగా చూసుకుంటాడా లేదా, వాడు ప్రేమగా చూసుకుంటాడా లేదా? అలా చూసుకోవాలంటే ముందడికి కావాల్సింది ఏంటి? ఉద్యోగం కాదు, భక్తి. దేవుడంటే భయం ఉంటే, మనుష్యులంటే భయం లేకపోయినా దేవుడి మీద భయం ఉన్నాడు, దేవుడికి భయపడైనా భార్యను చక్కగా ఏలుకుంటాడు, సన్మానిస్తాడు, గౌరవిస్తాడు. ఏమండి చివరికి అమ్మాయి ఏ పరిస్థితికి దిగజారిపోయిందంటే, ఏమండి నా కూతురికైనా కనీసం ఎంతో కొంత పంపడండి, నీ కూతురికి కూడా నేను డబ్బులు పంపను, పూర్వ పని చేయండి, అక్కడ తీసుకొచ్చి మీ ఇంట్లో పని మనిషి గారిని పెట్టుకోండి అని. ఇప్పుడు ఆ అమ్మాయి వేదన ఏంటంటే, నన్ను తీసుకెళ్ళిపోయి మీ ఇంట్లో పని మనిషి గారిని పెట్టుకోండి, మీరు ఎవరితోనైనా ఉండండి. ఆ మాటకు కూడా వెళ్ళిపోయిందటండి. మీరు ఎవరితోనైనా మీరు తిరగండి, నాకు అభ్యంతరం ఏమీ లేదు. ఎందుకంటే వాడిది ఎలాగా అదే పని అక్కడ విదేశాల్లో. అందుకే అమ్మాయిని పంపించేశాడు కూతుర్ని. పాపం ఎంత దయానీయ పరిస్థితి అంటే,
నన్ను అక్కడ ఉంచుకోండి చాలు, నేనేమీ అడగను మీ దగ్గర నుంచి, మాకు అంత అన్నం పెట్టండి, మీ కూతురికి నాకు అంత అన్నం పెట్టండి. ఎందుకంటే భర్త దూరం ఇక్కడ ఈ దేశంలో ఉండి వీళ్ళందరూ అంటున్న మాటలు భరించలేకపోతున్నామేమంటే ఎప్పటి వరకు వాడు మాటామంతి లేదండి. అంటే ఏంటి ఇవన్నీ పరిస్థితులు? ఎందుకంటే క్యారెక్టర్ లేకపోవటం, వెనక ముందు ఆలోచించకుండా ఎవరో చెప్పారని చెప్పి పెళ్ళిళ్ళు చేసేసుకోవటం, దాని తరువాత వచ్చే పరిణామాలు ఇవన్నీ. నీకేముంది, చల్లగా పెళ్లి చేసేసావు, పప్పనో లేదా మాంసమనో గట్టిగా తినేసావు, నీ మార్గాన్ని నువ్వు పోయావు. ఆ తర్వాత ఆళ్ళు కదా పడుతున్నారు. వాడు పెట్టే టార్చరు ఏమండి ఆవిడ కదా అనుభవించాలి. ఆడపిల్లట ఏమన్నా మాట్లాడకూడదట, ఈయన పెట్టినా భరించాలట, ఈయన తన్నినా భరించాలట. అదేంటది? బానిస? భార్య అంటే బానిస కాదు కదా. బైబిల్ సన్మానించమని చెబుతుందంటే బానిసను నువ్వు ఎలా అంటావు? లేదు. దేవుని పనులో సమానమైన భాగం, నీకు సహకారి కనుక జాగ్రత్తగా చూసుకో, గౌరవించు నీ భార్యని, ప్రేమగా చూసుకో నీ భార్యని చెప్తున్నాడు దేవుడు. అలా నువ్వు చూసుకోకపోతే నీ కొంప కొల్లేరైపోద్ది, నీ కుటుంబ జీవితం బాగోదు, నీ నెత్తిని తెచ్చిపెట్టుకుంటావు సమస్యలన్నిటినీ. అందుకే అంటున్నాడు, పురుషులతో చెప్తున్నాడు, నీ భార్యతో జ్ఞానం చొప్పున కాపురం చెయ్యాలి. మరి ఏ జ్ఞానం కావాలి? బైబిల్ జ్ఞానం, దైవ సంబంధమైన జ్ఞానం. ఆ జ్ఞానంలో ఏముంటుంది? ప్రేమ. ఏమండి, భార్య ఏమైనా ఉందనుకోండి, చాలామంది భార్యల మీద కత్తి కట్టిన భర్తలు లేరా? ఏమండి, భార్యల మీద కత్తి కట్టిన భర్తలు లేరా? ఏదో విధంగా వదిలించుకోవడానికి ఏదో కారణం. అసలు నిజానికి ఒకసారి తాళి కట్టిన తర్వాత చచ్చినంత వరకు వదలడానికి వీలు లేదు, దేవుడు శాసనం ఇది. అయినా కన్న పిల్లల్ని వదిలేస్తున్నారు, భార్యను వదిలేస్తున్నారు అంటే రాజీ పడరా? ఈరోజు చాలామంది భార్యలు భర్తలు దూరం అయిపోయి పిల్లలుగా దూరంగా ఉంటున్నారే. అసలు మీరేమైనా మీ భర్తలతో భార్యలతో రాజీ పడే ప్రయత్నాలు చేస్తున్నారా? చెప్పండి. మాకెందుకండి రాజీ? మాకు రాజీ అక్కర్లేదు. ఎందుకు? అది కోర్టుకు వెళ్ళింది కదండి, పోలీస్ స్టేషన్కి వెళ్తే తప్పే చేసింది, మరి నువ్వేం చేయాలి? యేసుప్రభుని చూడు. యేసుప్రభు కోసం చూపించి ఏం చెప్పాడు సమాధానం? ఏమండి, యేసుప్రభుని చూపించి ఎగ్జాంపుల్ ఏం చెప్పాడు? భార్యాభర్తలకున్న సంబంధం యేసుప్రభుకి సంఘానికి ఉన్న సంబంధం లాంటిది. యేసుప్రభు నీ భర్త అయితే, సంఘమైన నువ్వు ఒక భార్యవైతే, నువ్వు చేస్తున్న ప్రతి పనికిరాని పని నేను ఏం చేస్తున్నాడో తెలుసా? అది కళంకమైన, ముడతైనా అట్టిది మరి ఏదైనా లేకుండా పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగా నిలబెట్టడానికి తను తానే ఆయన సజీవంగా అర్పించుకున్నాడే. అది ఎవరి గురించి చెప్తున్నాడు? కింద అంటాడు చూడండి, ఎఫ్సీ పత్రికలో 5వ అధ్యాయంలో. ఇదేదో నండి సంఘం కోసం చెప్తున్నాడు అనుకుంటున్నారా? అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె భార్యలను ప్రేమింప. బద్దులు నీ బాడీ నువ్వు ఎంత ప్రేమించుకుంటున్నావో. ఏమండి, మగవాళ్ళు అయితే వాళ్ళ బాడీలు జాగ్రత్తగా చూసుకుంటారండి. ఆడదాని అనేసరికి శుభ్రంగా చిత్తకొట్టుతుంటారండి. అవునా? రోజు భార్యలు తన్నే భర్తలు లేరా? ఎందుకు లేరండి? తాగేసి వచ్చి రోజు తంతాడు. కొంతమంది తాగనవసరం లేదండి, చెయ్యి ఎత్తే చాలు కొట్టేయడమే, కాలు ఎత్తి తన్నేయడమే. ఏమండి, రోజు కొట్టుకోవడమే. అంటే ఎందుకు చేస్తున్నారు అలా? ఏమండి, ఎందుకు? ఇక్కడ ఏమంటున్నాడు? భర్తలు పురుషులు కూడా సొంత శరీరం, నీ సొంత శరీరం అని ఏం చేయమన్నాడు? తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. ప్రేమ లేదా ఎప్పుడును? భార్యలు చూసారు చాలామందికి ప్రేమ రాదండి. ఎందుకంటే ఏదో నండి పెళ్ళైన కొత్తలో అయితే నిగనగలాడేదండి, ఇప్పుడేంటండి బాబు పిల్లలు కనేసిన తర్వాత ఇలాగ అయిపోయింది. మరి అలాగే నువ్వెలాగున్నావు? నువ్వేదో పెద్ద అందగాడివా లేదంటే ఏంటి? చాలామంది ఇలాంటి ఫీలింగ్ లేనండి. నేనండి ఎప్పటికీ చాలా గొప్పగా ఉన్నానంటే, మా ఆవిడ మాత్రం అండి అబ్బాయి నా పక్కన నిలబడితే సూట్ అవుతుందా? మరి సూట్ అవ్వకుండా పిల్లలు కనేసావా? సూట్ అవ్వకుండా తాళి కట్టేసావా? తాళి కట్టినప్పుడు ఫోటోలో ఇంజన్ పళ్ళు కనబడినట్టుగా నవ్వు పోజు పెట్టావు. మరి అప్పుడే చెప్పొచ్చు కదా నాకు నచ్చలేదు ఈ ఆవిడని. పెళ్ళైన తర్వాత పిల్లలు కనేసిన తర్వాత భార్యలు నచ్చరండి, చాలామందికి నచ్చరు. ఏమనంటే ఏమిటోనండి బాబు చూస్తే నాకు ఇష్టం అనిపించట్లేదా? మరి నిన్ను చూసి ఆవిడ అదే మాట అంటే, నిన్ను చూసి అదే మాట ఆవిడ అన్నది అనుకో, అప్పుడు నీకు చాలా ఫీలింగ్ వచ్చేదా? నాకేం తక్కువ? మగ మహారాజు అటు, నీ మొహం మహారాజువి. మరి నువ్వు మహారాజు అయితే ఆవిడేంటి? ఏమండి బానిస? రాణి. మహారాజు భార్య ఏమవుద్దండి?
మహారాణి. మరి మహారాణిలా చూసుకుంటున్నావా ఆవిడ్ని? ఆవిడ జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటున్నావా? ఆహా, చూసుకోవడం ఏముండదు. ఏమండి, నోటికి వచ్చిన మాట, కాలుకి వచ్చిన దెబ్బ, కొట్టేయటం, మాట్లాడడానికి వీల్లేదు. చాలామంది ఇలా దురుసుగా ప్రవర్తించి భార్యల్ని ఇబ్బంది పెట్టి, కొంతమంది మంచోళ్ళు అయితే అండి, ఇంక భర్త కదండి, తాళి కట్టాడు కదండి, తప్పదండి బాబు అని లోపల ఉంటారు. గయ్యాళ్ళు అనుకోండి, ఏమంటే అట్ల కడత కొట్టేసేవాళ్ళు ఉంటారు, పప్పు గుత్తు గుద్దేసేవాళ్ళు ఉంటారు, ఈ బాధ భరించలేక ఇంట్లోంచి పారిపోయేవాళ్ళు ఉంటారు. ఏం చేస్తారు మరి? ఏమండి, నాకు తెలిసిన నా చిన్నప్పుడు అండి, నేను 3వ తరగతి చదువుతున్న పక్కింట్లోకి ఆవిడ ఉండేదండి, క్వార్టర్స్లో మేము ఉంటున్నప్పుడు. ఎందుకు అనుకోకుండా ఎప్పుడు ఆవిడ ఇంటికి వెళ్ళేవాడిని. ఆవిడ పిల్లలు లేరు అప్పటికే, నన్ను ఆడుకోవడానికి పిలిచేది, పాపం నన్నే ఎత్తుకునేది. సడన్గా నేను వెళ్ళేసరికి పప్పు గుత్తు కొట్టేట్టు నా కళ్ళతో చూశాను అలా ఆయన. నిజమండి, ఆ రోజు పప్పు గుత్తులు ఉండేవండి, పప్పును రుబ్బేవాళ్ళు. అలాంటి పప్పు గుత్తో టంగ్ మనం వాయించేస్తే నేను చిన్నప్పుడు అది ఇంకా నాకు అది గుర్తుండిపోయింది, ఆ సీన్. ఇంకా ఏంటి, ఆయన వల్ల మాస్టారు, ఆయన మళ్ళీ మాస్టర్ అండి, బడిలో మాస్టర్. ఆయన మరి ఎంతమంది పిల్లలు కొట్టేసాడో తెలియదు, కానీ ఇంటి దగ్గర భార్య మాత్రం అది పప్పు గుత్తుతో కొట్టాడో నేను కళ్ళతో చూశాను. అంటే ఎందుకు ఆ పరిస్థితులు, ఎందుకు అలాంటి విషయాలు, ఎందుకు అలాంటి సమస్యలు? అంటే జ్ఞానం చొప్పున కాపురం చెయ్యాలి. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం, భార్య తప్పే చేసింది అనుకో, అయితే ఏం చెయ్యి? పెద్ద మనసుతో క్షమించి. యేసుప్రభువు నిన్ను క్షమిస్తే నువ్వు మంచిదానివి, మంచివాడు కాలేదా? ఏమండి, సంఘంగా మనం ఉండి ఎంత కళంకాన్ని తెచ్చుకుంటున్నాం. మన మాటలు మంచివి కాదు, మన చూపులు మంచివి కాదు, మన తలంపులు మంచివి కాదు, మన చేతలు మంచివి కాదు, ఎన్నో తప్పులు చేస్తున్నాం జీవితంలో. మరి యేసుప్రభువు నిన్ను క్షమిస్తున్నాడు కదా. మరి ఆయన నువ్వు ఆదర్శంగా తీసుకొని భర్తగా ఒక యేసుప్రభు నేను ఎంత పాపినైనా నన్ను క్షమించి నన్ను ఏలుకుంటున్నప్పుడు, ఏమంటే పెద్ద మనసుతో చాలామంది భర్తలు ఏలుకుంటారండి భార్యల్ని. నిజం. కొంతమంది భర్తలు ఉంటారండి, భార్య తప్పు చేశారని తెలిసినా సరే వాళ్ళని క్షమించి, ఇంకెప్పుడు అలా తప్పు చేయొద్దమ్మాయి, నేను ఏలుకుంటానులే నేను అని ఏలుకునే గొప్పవాళ్ళు ఉన్నారండి. వాళ్ళు యేసుప్రభువు లాంటి స్వభావం కలిగిన వాళ్ళు. అలా నువ్వు ఉండలేవా? ఏమండి, అలాగని అందరూ ఏదో తప్పు వ్యభిచారం చేస్తున్నారనే కాదు, ఏదో చిన్న తప్పు చేయొచ్చు, లేదంటే ఏదో నిన్ను అనరాని మాట అనొచ్చు, ఏమంటే ఏదో పొరపాటు జీవితంలో చేయొచ్చు. చేస్తే నువ్వేం చేయాలి? క్షమ లేదా? జ్ఞానం అంటే ఇదే. జ్ఞానం చొప్పున కాపురం చేయడం అంటే తేడా వచ్చింది కాబట్టి వదిలేస్తానండి, అది కాదు జ్ఞానం అంటే. వదిలించేసుకుంటానండి, అది కాదు జ్ఞానం అంటే. తప్పు చేసినా సరి చేసుకొని క్షమించి ఆమెలో మార్పును తీసుకురావటం. అలాగే భర్త తప్పు చేశాడని వదిలేసుకోవడం కాదు. అలాగైతే ఏమండి, ఎంతమంది కాపురాలు నిలబడితే చెప్పండి? ఏమంటే అందరు భర్తలు ఉత్తములా, మంచోళ్ళ? ఏమండి, మరి భార్యలు అందరూ భర్తలతో కాపురాలు చేయట్లేదా? చేస్తున్నారు, సహించి ఓర్చుకొని కాపురం చేస్తున్నారు. మరి చేస్తున్నప్పుడు నువ్వు ఆవిడకి ఇవ్వవలసిన విలువ ఉండదా? అంటే ఎంతసేపు నీకు అందరు విలువ ఇవ్వాలిగా, నువ్వెవరికి విలువ ఇవ్వవా? నీ తప్పులను లేదంటే క్షమించినప్పుడు, నిన్ను ఆదరించినప్పుడు నువ్వు కూడా అదే భాగాన్ని, ఆదరణ నువ్వు వాళ్ళకి ఇవ్వవలసిన వాడవై ఉన్నావు. జ్ఞానం చొప్పున కాపురం చేయడం అంటే ఇది చాలామందికి తెలియదండి. ఇది జ్ఞానము అనగానే ఏంటండి, వ్యభిచార కారణమనైతే వదిలి వచ్చాను, దేవుడు చెప్పాడు కాబట్టి నేను వదిలేస్తున్నానండి, కమాన్ నీకు నాకు సంబంధం లేదు పో, ఇదా జ్ఞానం అంటే? కాదు. యేసుప్రభువుని చూడు జ్ఞానం అంటే. జ్ఞానం అని ఎవరుంది? ఎవరికి జ్ఞానం అని పేరుంది? క్రీస్తు దేవుని జ్ఞానము, దేవుని శక్తి అయి ఉన్నాడు కనుక ఆయనే జ్ఞానం. మరి ఆయన జ్ఞానం అయి ఉన్న ఆయన ఏం చెప్పాడు సంఘం కోసం? ఇది ఎవరి కోసం చెప్తున్నాడు? భార్యాభర్తల కోసమా? సంఘము. కన్యక అయిన స్త్రీగా నువ్వు, ఏమండి, కన్యకగా నువ్వు పురుషుడిగా యేసుప్రభుకి నువ్వు వివాహం చేయబడ్డావు కదా, ప్రదానం చేయబడ్డావు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళని నువ్వు గౌరవించగలుగుతున్నావు? ఏమి క్షమించగలుగుతున్నావు? అంటే ఎప్పుడు భార్యలే భర్తలు క్షమించాలి కానీ భర్తలు ఎప్పుడు భార్యలు క్షమించరా? ఏమండి, లోకం తీరు ఎలాగుందంటే ఎప్పుడు ఎన్నన్నా ఏమన్నా భార్యలే పడాలి తప్పించి, ఏమండి, భార్యలే క్షమించుకుంటూ పోవాలి తప్పించి భర్తలు ఎప్పుడూ క్షమించడానికి వీలు లేదు. తప్పు. ఇద్దరు ఈక్వలే. ఏమండి, ఇద్దరూ సమానమైనప్పుడు నువ్వు వాళ్ళని క్షమించినప్పుడు వాళ్ళు నిన్ను క్షమిస్తారు. క్షమ అనేది సర్వసాధారణం, అందరికీ అవసరం. ఏమండి, క్షమ అవసరం లేదా? క్షమ కావాలి కదా. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి అంటున్నాడు. అందుకే వారిని నిష్ఠుర పెట్టకండి. కొలసీపత్రిక 3:19 అండి. భర్తలారా మీ భార్యలు నిష్ఠుర పెట్టకండి. కొంతమంది బయటికి చెప్పుకోలేక కక్కుకోలేక ఏడుస్తుంటారండి, లోనే దిగులుపడి కుమిలిపోతుంటారండి. ఎందుకు వాళ్ళకి ఆ బాధ? చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరు. ఏమండి, చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరా? లేరు. కొంతమంది ఇంక అదే పనండి,
ఇంకా భర్త వెళ్ళిపోవడమే చాలు, మొత్తం చుట్టూ ఉన్న 20 ఇళ్ళు తిరిగేసి మొత్తం కథ అంతా కూడా ఆదికాండం నుంచి ప్రకటన వరకు మొత్తం చెప్పేస్తారు, ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగిందని. ఎందుకు అవన్నీ? పరువు తీసుకోవడానికి కాకపోతే. ఏమండి, భార్యల్లో ఉన్న లోపం. ఎంతసేపు భర్తలు పరువు తీసేవాడు, నా భర్త అలా అంటాడండి, నా భర్త ఇలా అంటాడండి, ఇది చేస్తున్నాడు అది చేస్తున్నాడు. నువ్వు చెప్పిన వదినో అక్కో ఎవరో నీకేం సాయం చేస్తుందా? నీ పరువు మళ్ళీ ఇంకా 100 మందితో చెప్పి తీస్తుంది. అక్కడ నీ పరువు, నీ భర్త గౌరవం పోతుంది. అప్పుడు నువ్వేం చేయాలి? ఎందుకు చెప్పడం? వాళ్ళు ఆరుస్తారా తీరుస్తారా? ఏం చెయ్యరు కదా. అలాంటప్పుడు ఎందుకు నోరు జారుతున్నావు? భర్తలారా మీరు నోరు జారకండి, భార్యలారా మీరు నోరు జారకండి. మీ కుటుంబంలోని సమస్యలను మీలోనే కడుపులో పెట్టుకోండి. ఏమండి, మీ ఇంట్లో ఏదైనా సమస్య జరిగింది అనుకోండి, ఆడపిల్లకో మగపిల్లడికి ఏదైనా కానిది కూడంది, అందరికీ దండేరేసి చెప్తారా? అందరి ఇంటికి వెళ్ళి చెప్తారా? చెప్పరు కదా, రహస్యంగా ఉంచుకుంటారే. ఎందుకు? గౌరవం కాపాడడం కోసం. అలాగే నీ భర్త గౌరవాన్ని నువ్వు ఎందుకు కాపాడకూడదు? నీ భార్య గౌరవాన్ని నువ్వు ఎందుకు కాపాడకూడదు? ఏదో నేను శిరస్సును కదా తలకాయని కాబట్టి నేను చెప్పింది అంతా జరగాలన్నది కాదు. అక్కడ దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి, భార్యలను నిష్ఠూర పెట్టకండి, ప్రేమించండి. ఏమంటే ప్రేమిస్తే లొంగని భార్యలు ఎవరున్నారు చెప్పండి? ప్రేమకు లొంగనిదంటే ఏమైనా ఉంటుంది చెప్పండి? ప్రేమ లేదండి. చాలామంది భార్యలు దూరం పెట్టేసి ఏమండి పౌరుషాలకి పంతాలకి పోయి ఆవిడ రావాలండి నా కాళ్ళ దగ్గరికి. నీ కాళ్ళ దగ్గరికి వస్తారా? నువ్వు తగ్గించుకొని వెళ్తే నీకేటట నష్టం? నువ్వు వెళ్ళవా? లేదు నేను వెళ్ళను. నీకెందుకు అంత రోషం? నీకెందుకు అంత పౌరుషం? మరి ఇదే పౌరుషం ఆవిడికి ఉంటే ఏమండి ఈ పౌరుషాలు 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 ఎక్కడికి పోతాయి? విడిపోవడానికి అంటే తెగేటంత వరకు లాక్కూడదు అంటారు పెద్దోళ్ళు, సామెత. అంటే ఏం జరుగుతుంది? వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, జ్ఞానము చొప్పున కాపురం అంటే ఏంటంటే సర్దుకో, క్షమించు, ప్రేమించు, సరిచేసుకో. ఇవన్నీ నువ్వు చేయాలి. జ్ఞానం అనేసరికి ఇవన్నీ ఉంటాయి. యేసుప్రభుని చూసి నేర్చుకో. సంఘం గురించి చెప్పాడుగా, భారీగా పోల్చి చెప్పాడుగా, మరి నువ్వెందుకు అలా చెయ్యు? ఏమంటే అడిగిన మాటలో దేవుడు ఎంత సందేశం సమాజానికి, ఈరోజు ఉన్న వ్యవస్థకి దేవుడు ఎంత సందేశాన్ని ఇచ్చాడు. వాట్ ఎ వండర్ఫుల్ బుక్ బైబిల్. ఎంత గొప్ప గ్రంథం అండి. ఎంత చక్కగా సమన్వయపరుస్తుందండి అందరినీ, ఎంత చక్కగా ఇద్దరి మధ్యన నిలబెడుతుందండి. చివరికి దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే ఆ మాట చదివినప్పుడు ఏంటంటే దేవుడు బంధానికి ఇంత విలువిస్తున్నాడా అన్నట్టు అనిపిస్తుంది. ప్రార్థన చేసుకోవడానికి అవకాశం కలగడానికి నాయన ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు కదా, భార్య గదులని భర్త గదులని పర్మిషన్ తీసుకొని వెళ్ళి ప్రార్థన చేయండి. ముందు భర్తను పర్మిషన్ అడిగారు, ఏమండి ప్రార్థన చేస్తానండి, ప్రార్థన చేద్దాం అనుకున్నాను, అంతవరకు మరి మీ దగ్గర రాలేని ఏం అనుకోకండి అని అంటే భర్త ఓకే అనాలట. అలాగే భార్య కూడా ఓకే అనాలట భర్త చెప్పినప్పుడు. సరే ఇద్దరికి అండర్స్టాండింగ్ కుదిరింది కదా, సరే వెళ్ళి ప్రార్థన చేసుకోండి. భర్త ఆ గదిలోనే భార్య ఈ గదిలో ప్రార్థన చేసుకున్నారు దేవుడికి. అప్పుడు ఏం జరిగిందంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం నుంచి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి, ఇద్దరు అండర్స్టాండింగ్ మీద, అంగీకారం మేరకు ఒకరినొకరు ఎడబాయకండి. అంటే భర్త నుంచి దూరంగా వెళ్ళడానికి కూడా భర్త పర్మిషన్ ఇవ్వాలి, భార్య నుంచి దూరంగా వెళ్ళడానికి కూడా భార్య పర్మిషన్ ఇవ్వాలి. చూసారా? ఉభయుల సమ్మతి. భార్య ఒప్పుకోవాలి, భర్త ఒప్పుకోవాలి. దేనికి? ప్రార్థన చేసుకోవడానికి, దూరంగా ఉండడానికి. ఈలో ప్రార్థన చేస్తున్నారు ఇద్దరు అంగీకారం మేరకు, అగ్రిమెంట్ మేరకు ఇద్దరు విడివిడిగా ప్రార్థన చేస్తున్నారు. చేస్తుంటే మధ్యలో భార్య గుర్తొచ్చేసింది ప్రార్థన మధ్యలో. ఏమండి వారి జ్ఞాపకం వచ్చింది, లేదా భర్త గుర్తొచ్చేసాడు. ఎందుకు? నీ భర్తను చూడాలనిపించింది, నీ భర్త దగ్గరికి వెళ్ళాలి అని నీకు అనిపించింది. అప్పుడు ఏమన్నాడు దేవుడు? మీరు మనస్సు నిలుపుకోలేకపోతే సాతాను మిమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పెట్టి మీ కుటుంబంలో చిచ్చు రేపకుండా ఉండాలి అంటే తిరిగి కలుసుకోండి. అంటే ప్రార్థన ఆపేమన్నాడా? అంటే ఇప్పుడు నాకు ప్రార్థన చేయండి, నా ప్రార్థనే ముఖ్యమో, ఎందుకంటే ప్రార్థన చేయడానికి అది మీరిద్దరు దూరంగా ఉన్నారు కనుక నా ప్రార్థన అయినంత వరకు మీరు కలవడానికి వీలు లేదు అన్నాడు తండ్రి. ఏమన్నాడు? ఎంత మంచివారండి నాన్న. ప్రార్థన ఆపేయండి అమ్మ, నాయన నువ్వు ప్రార్థన ఆపేయి, ఇద్దరు మళ్ళీ ఒకటైపోండి. అంటే దేవుడికి ఇప్పుడు ఆయనకు ప్రార్థన చేయడం ముఖ్యం, వీళ్ళిద్దరు కలిసి ఉండడం ముఖ్యమా? చెప్పండి. ఈ మాట బట్టి ఏమర్థమైంది మీకు? భార్యలారా, భర్తలారా, కుటుంబీకులారా, ఏమర్థం అవుతుంది మీకు? ప్రార్థన కన్నా ముందు మీరిద్దరూ కలిసి ఉండటమే ముఖ్యం. అంటే దేవుడు ఎంత బంధానికి విలువిస్తున్నాడు. అదంతా నాకు అనవసరం, నా ప్రార్థన అయినంత వరకు భార్య నువ్వు లేగడానికి వీల్లేదు, భర్త నువ్వు ఎక్కడ లేగడానికి వీల్లేదురా, ముక్కు మూసుకొని ఉండు అన్నాడా? ఎంత గొప్ప తండ్రి. ఏమండి
ఇంత గొప్ప తండ్రి మనకున్నాడు, ఆ ప్రేమను మనకు చూపిస్తున్నాడు, ఆ బంధం యొక్క విలువను మనకు నేర్పిస్తున్నాడు. మరి ఏం నేర్చుకుంటున్నాం బైబిల్ చదివి? ఏమండి, ఎంతమంది బైబిల్ చదివి క్రైస్తవులైన జంటలు విడాకులకి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి కోర్టుకి వెళ్ళండి, తెలుస్తుంది మీకు. విడాకులకి అప్లై చేసిన వాళ్ళు క్రైస్తవులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారండి. ఎందుకు గొడవలు? రాజీ పడవా? సమాధాన పడవా? ఏమండి, సమాధానం వద్దండి వీళ్ళకి. మేము రాజీ పడము. ఎందుకంటే చాలా రోషం అండి కొంతమందికి. నా కాళ్ళ దగ్గరికి వచ్చి ఒప్పుకుంటేనే కానీ నేను చెప్పిన కండిషన్లు. ఏంటి కండిషన్లు? ఏదో వచ్చింది కదా, వచ్చిందని ప్రేమతో జాగ్రత్తగా చేరదీసి దగ్గర పెట్టుకోకుండా మళ్ళీ 100 కండిషన్లు రాస్తాడండి. ఈ కండిషన్లు వినగానే ఎంత మనసుతో వచ్చింది కూడా, వీడి కండిషన్కి మళ్ళీ వీడి దగ్గర ఉండడం కన్నా బయట ఉండడం మంచిదని అనుకుంటుంది. ఎందుకు అలా దూరం చేసుకోవటం? జ్ఞానం చెప్పునంటే ప్రేమతో క్షమతో చేరదీసుకో, నీ భర్తను చేరదీసుకో, నీ భార్యను చేరదీసుకో. అంతేగాని మళ్ళీ ఎందుకు రోషాలు పౌరుషాలు ఎందుకు? లేదులేదులండి, నాకు ఎంత అవమానం చేసిందంటే నేను సహించరండి అంటావా? పగ తీర్చుకుంటావా? అసలు దేవుడు పగలు తీర్చుకోమన్నాడా మిమ్మల్ని? చెప్పండి. పగ తీర్చుట నా పని, మీరు క్షమించండి అర్రా అని దేవుడు చెప్పాడు కదా. మరి ఎందుకు మనం పగలు తీర్చుకోవాలనుకుంటున్నాం? ఏమండి, భర్త మీద పగ సాధించే భార్య, భార్య మీద పగ సాధించే భర్త క్రైస్తవుల్లో లేరా? ఎందుకు లేరండి బాబు? మన యూనివర్సిటీలోనూ బోళ్ళంతమంది ఉన్నారు. బయట వాళ్ళ కోసం మనకెందుకు? భార్యల మీద పగలు సాధించే భర్తలు ఉన్నారు. ఏమనంటే నాకు చాలా నష్టం కలిగించిందండి, నాకు చాలా కీడు కలిగించిందండి. అలాగే భర్తల మీద పగ సాధించే భార్యలు, అబ్బాబాబా నేను మాత్రం వెళ్ళండి, ఎంత ఇబ్బంది పెట్టాడండి నన్ను నా పిల్లల్ని వీధిని పడేసి ఎంత చేశాడు. అయితే ఏంటి, ఇక చచ్చినంత వరకు ఇలాగే ఉంటారు, ముసలైపోయినంత వరకును? బంధానికి ఏం విలువ లేదా? రాజీ పడవా? ఎంతకాలం ఈ పౌరుషాలు పంతాలు? నువ్వు ఒక రోజు ఒంటరిగా ఉండి ఏ ఒక్కరు నిన్ను చూసుకోలేని పరిస్థితి నీకు వస్తుంది. అవునా? మంచాన పడితే నీకు సాటి అయిన సహకారం వద్దా? చెప్పండి. మాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాళ్ళండి, చక్కగా 2 కుమారులు, ఒక కుమారుడు ఒక కుమార్తె, చక్కటి జంట, ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు. భార్యను వద్దనేసాడండి, వద్దనేసుకున్నాడు. పిల్లలు కూడా వద్దనేసుకున్నాడండి. ఈరోజు మీరు నమ్మరండి, ఉద్యోగంపై ఆ రోజు వేరే వ్యామోహంలో పడి, వేరే అమ్మాయి వ్యామోహంలో పడి, భార్యను కాదు అనుకుని పిల్లలకు దూరం అయ్యి, నాకేముంది ఉద్యోగం కదా, నేను సంపాదించుకున్నాను కదా డబ్బు, నన్ను అడిగేది ఎవడు అనుకొని నేను రాజులో బతుకుతున్నాను అనుకున్నాడు. ఈరోజు ఉద్యోగం పోయి ఒంటరిగా ఒక్కడే గదిలో మగ్గిపోతున్నాడండి. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఎందుకు తెచ్చుకున్నావు? సఖ్యత వద్దా? నీ భార్యతో నీకు సఖ్యత వద్దా? ఆ రోజు నీకు ఉద్యోగం ఉందని పొగరు, అప్పుడు నీకు రోగం లేదు కదా. నా కాళ్ళ మీద నిలబడ్డానండి, రేపొద్దున కాళ్ళు 2 పోతే నిన్ను కన్న తల్లి ఎంతకాలం చూస్తుంది? నీకన్నా ముందు చచ్చిపోదు కదా ఆవిడ. లేకపోతే అక్కలో చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ నీకు చాకరీ చేస్తారా? చేయరు కదా. మరి ఎవరు కావాలి? భార్య, భర్త, సాటి అయిన సహకారం అవసరం. మరి ఇప్పుడు ఏం చేయాలి? జ్ఞానం. పోన్లే, వాళ్ళు చేసిన అన్యాయానికి ఏదైనా ఉంటే భర్త, ఎందుకంటే భర్తలు అన్యాయం చేసే భార్యలు ఉంటారు, భార్యలకు అన్యాయం చేసే భర్తలు ఉంటారు. వాళ్ళు అన్యాయం చేశారు వాళ్ళకో, వాళ్ళు అన్యాయం అయిపోతారు. కానీ నువ్వు ప్రేమతో ఒదుగుండు. దేవుడు లేడా తీర్పు తీర్చేవాడు? న్యాయం తీర్చే తండ్రి మనకు లేడా? ఉన్నాడుగా. కనుక పిల్లల కోసమైనా, వాళ్ళ భవిష్యత్తు కోసమైనా, వాళ్ళ జీవితాల కోసమైనా సరే జాగ్రత్తగా భార్య భర్తలు ఇద్దరు కలిసి మెలిసి ఉండాలి. లేదనుకోండి ఏమైపోద్ది? ఏమైపోయి పిల్లలు చూస్తుంటారు, మా అమ్మ ఎప్పుడు కనబడుతుంది ఏంటి? కొంతమంది వాళ్ళ నాన్న దగ్గర ఉండి మా నాన్న ఒక్కడే కనబడుతుందంటే మా అమ్మ ఎప్పుడు కనబడట్లేదు ఏంటి? ఏమండి, వాళ్ళు ఎలాంటి భయంకరమైన పరిస్థితులు వాళ్ళలో నెలకొంటాయి. సమాజంలో అందరూ చూస్తుంటారు, అమ్మ నాన్న కలిసి ఎత్తుకొని తీసుకెళ్తుంటారు. మా అమ్మ ఒక్కరితే ఉందేంటి, మా నాన్న లేడేంటి పక్కన, మా నాన్న ఒక్కడే ఉన్నాడేంటి, మా అమ్మ లేదేంటి పక్కన. సమాజంలో వాళ్ళు ఎటువంటి మెంటాలిటీ, వాళ్ళు ఎటువంటి స్వభావాన్ని వాళ్ళు సంపాదించుకుంటారో ఆలోచించండి. సైకోలుగా మారిపోతుంటారు. తర్వాత మానసికమైన రుగ్మతలు వాళ్ళకి వచ్చేస్తుంటాయి. ఏమండి, డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు వాళ్ళు. సరైన ప్రేమలు వాళ్ళకి చొరకుండా పోతుంటుంది. కనుక తల్లి తండ్రి ఇద్దరు చక్రాలు అట్టేవాళ్ళు. బండి చక్కగా రోడ్డు మీద వెళ్ళాలంటే ఎదురు బండి 2 చక్రాలు, ఒక చక్రం పోయింది, నానబోయాడు. ఈ ఒంటి చక్రంతో ఎలాగంటే అమ్మ లాగుతుంది సంసారాన్ని? అమ్మ పోయింది అనుకోండి, నాన్న ఒక్కడు ఒంటి చక్రంతో ఎలాగంటే సంసారాన్ని లాగుతాడు? బ్యాలెన్స్గా ఉండాలి. బండి చక్కగా సాఫీగా వెళ్ళాలంటే 2 చక్రాలు కరెక్ట్గా ఉండాలి. ఈరోజు కుటుంబ వ్యవస్థ సమాజంలో దెబ్బతినిపోవడానికి కారణం ఏంటంటే ఒకరంటే ఒకరికి ప్రేమ లేదు, క్షమ లేదు, సహనం లేదు. సహించరు. రోషాలకి పౌరుషాలకి పంతాలకి పోయి నాకెంత కీడు చేశారో, నన్నెంత అవమానపరిచారో, నన్ను వీధిలోకి లాగారైతే
ఆ? తప్పు చేసుకుని నీ దగ్గరకు వస్తానన్నప్పుడు మళ్ళీ ప్రేమతో స్వీకరించు. లేదా ఇంకా వాళ్ళు పొగరుతో ఉంటే వాళ్ళ కబురు పంపించు. సరే జరిగింది ఏదో జరిగింది, నా వాళ్ళు తప్పు అయితే క్షమించు, రా మనం కలిసి ఉందాం, మన బిడ్డ కోసమైనా కలిసి ఉందాం రా అని పిలవలేవా? అంటే నువ్వు పిలవట్లేదంటే ఏంటన్నమాట కారణం? నీ కాళ్ళు చేతులు బాగున్నాయనే కదా. పోతే మంచాన్ని పడితే అప్పుడు పిలుస్తావు, రే నాన్న బాబు కన్నా ఎక్కడున్నావురా. ఎందరు చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఫోన్లు చేస్తానండి, అమ్మా ఎక్కడున్నావు అమ్మా. మరి అల్లుడితో కాపురం చేయొద్దా? నీ దగ్గరికి వచ్చి ఏం చేస్తుంది? ఎక్కడో వేరే ఊర్లో ఉంది అమ్మాయి. కొడుకు చూస్తే వాడేమో వేరే దేశంలో ఉన్నాడు, ఎక్కడి నుంచి వస్తాడాడు? పాపం వాళ్ళకి రావాలని ఉంది, తండ్రికి చెయ్యాలని ఉంటుంది. కానీ ఎందుకు ఈ పరిస్థితి నువ్వు తెచ్చుకున్నావు? దేవుని పిల్లలారా, అందుకే బైబిల్ చెప్పే చక్కటి వివరణ, కుటుంబ వ్యవస్థలో దేవుడు చెప్పిన నేర్పించిన ఎన్నో మంచి పాఠాలు, సహనం, ప్రేమ, ఏమంటే క్షమ, ఇవన్నీ కూడా నేర్చుకుంటే జ్ఞానంతో కాపురం చేయడం అంటారు దాన్ని. ఈ జ్ఞానం ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళ కుటుంబాలు చల్లగా చక్కగా ప్రశాంతంగా ఉంటాయి. లోక సంబంధమైన విద్యలు నేర్చి మా అమ్మాయి టెక్ అండి, ఏమండి మా అల్లుడేమండి ఇంకో టెక్ అండి, వాడు సాఫ్ట్వేర్ టెక్ అన్నాడు. ఈ టెక్కులు రెండు ఎక్కువైపోయి ఏమవుతాయి? టెక్కులు ఎక్కువైతే ఏమండి కుటుంబాలు పగిలిపోతాయి. కనుక అక్కడ కావాల్సింది టెక్కులు కాదు, అక్కడ టెక్నాలజీలు కాదు, అక్కడ కావాల్సింది లవ్, ప్రేమ, జ్ఞానం, గాడ్స్ నాలెడ్జ్, గాడ్స్ విజ్డమ్, దేవుని యొక్క విజ్ఞానం వాళ్ళకి అవసరం. అంటే ఇలాంటి దగ్గరకు వచ్చి ఇలాంటి పాఠాలు వింటే మీరు వింటారా? మీరైతే కొంతమంది వింటున్నారండి, మిగతా వాళ్ళందరూ వినమని చెప్పినా సరే వాళ్ళకి అంత ఖాళీ లేదండి. ఈ మాటలు వినడం వల్ల మాకు ఏం ప్రయోజనం అండి అనుకుంటారు కదా. లేదు, ఈ మాటల ప్రయోజనం తెలిసే రోజు మీకు వస్తుంది లైఫ్లో. అప్పుడు అనుకుంటారు, అమ్మా నిజమేనండి ఆ రోజు వినడం మంచిదైందండి, లేదా కుటుంబం పగిలిపోతుందండి బాబు నాది. అలా కుటుంబాలు నిలబెట్టుకోవడానికి దేవుడు మనందరి క్షేమం కోసం వ్రాయిస్తున్న ఎన్నో మంచి మాటలు ఇవన్నీ సమాజానికి నేర్పించాలి. అది లేకే కదా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, పిల్లలు వీధిని పడిపోతున్నారు, దిక్కు తోచక ఎటువైపు వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనేది ఈరోజు పరిస్థితులు చాలా అగమ్యంగా మారిపోతున్నాయి. కనుక అలాంటి వాళ్ళు కాకుండా ఉండాలి. ఓకేనా కిరణ్, అర్థమైంది అనుకుంటాను నీ ప్రశ్నలకు.